అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్‌లో గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు టెస్టిక్యులర్ స్పెర్మ్ ఆస్పిరేషన్ ఆర్ టీజా. ఈ ప్రొసీజర్ ఎవరిలో చేస్తారు? ఎందుకు చేస్తారు? దీనివల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం. ఒక మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో స్పెర్మ్ శాంపిల్ ఇచ్చినప్పుడు ఒకవేళ కౌంట్ అనేది నిల్ అని వచ్చిందనుకోండి, అప్పుడు దాని కాజెస్ ఎవాల్యుయేట్ చేసుకొని 2 రకాలైన కాజెస్ ఉంటాయి. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అండ్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఏ కారణం చేతైనా బయటికి రావడంలో అబ్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట. అప్పుడు వాస్ డెఫరెన్స్ అనేవి యాబ్సెంట్ ఉండొచ్చు కొంతమందిలో, ఎపిడైడమిస్‌లో ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, లేకపోతే ఆల్రెడీ వాసెక్టమీ అయిపోయి మళ్ళీ రివర్సల్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, రివర్సల్ చేయించుకోకుండా మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళల్లో ఈ ప్రొసీజర్ అనేది హెల్ప్‌ఫుల్ ఉంటుంది. ఇది ఏంటి, ఎలా చేస్తారు అంటే చాలా సింపుల్ ప్రొసీజర్. లోకల్ అనెస్థీషియా ఇచ్చేసి స్పర్మ్స్‌లోకి ఒక నీడిల్ వేసి సక్ చేసి బయటికి తీసి టెస్టిస్‌లోకి నీడిల్ వేసి స్పర్మ్స్‌ని యాస్పిరేట్ చేసి బయటికి తీసి ఎగ్స్‌తో ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో చేసినప్పుడు ఎగ్స్ రిట్రీవ్ చేసినప్పుడు ఆ ఎగ్స్‌తో కలిపి ఇక్సీ కానీ ఐవీఎఫ్ కానీ చేస్తారనమాట. ఒకవేళ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఉందనుకోండి, ఇది అంత హెల్ప్ఫుల్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళలో ఒక టీఈఎస్సీ అనే ప్రొసీజర్ చేసుకోవాల్సి రావచ్చు. సో దీని గురించి మీరు ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే మీ గైనకాలజిస్ట్ని కానీ ఆండ్రాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.